ఆదాని మీద అమెరికా కోర్టు అభియోగాలు మోపిన తర్వాత అండ్ అందులో ఆంధ్రప్రదేశ్ పేరు కూడా వాళ్ళు మెన్షన్ చేసిన తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి గారి మీద తన వ్యతిరేక క్యాంపు నుండి కూడా తీవ్రమైన విమర్శలే కాదు, మరొకవైపు అవినీతి నిరోధక చట్టం కింద జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాసిక్యూట్ చేసే మార్గాలను చంద్రబాబు సర్కార్ అన్వేషిస్తూ ఉంటే ఇందులో భాగంగా న్యాయ సలహాలను కూడా కోరింది. న్యాయ సలహాలకు సంబంధించి రిపోర్ట్ నివేదిక రాగానే గవర్నర్ అనుమతి తీసుకొని ప్రాసిక్యూట్ చేయాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యలో ఇంకా ఢిల్లీ ఒపీనియన్ రాజకీయంగా ఏ విధంగా చూసినా ఢిల్లీ పెద్దలకు దాని దగ్గర కాబట్టి వీళ్ళ ప్లాన్ అంతా ఏంటి, వీళ్ళ వర్క్ అంతా ఏంటి, ఆదాని టచ్ చేయకుండా జగన్ ఎలా ఫిక్స్ చేయాలి అని. మరి అది ఎలా సాధ్యమో అర్థం కాదు. బేసిక్గా మొత్తం కేసు ఆదానిది, అభియోగాలు అతని మీద. ఆంధ్రప్రదేశ్ సర్కార్ కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆదానితో ఎక్కడ ఎటువంటి లింక్స్ లేవు. మరి ఒక ఆదాన్ని పక్కన పెట్టి జగన్ను మాత్రమే వీళ్ళు కార్నర్ చేయాలనుకుంటే ఏముందిలేండి, చేయాలనుకుంటే ఇంతకుముందు చేయలే. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులకు సంబంధించి అసలు క్యాబినెట్ లేదు, ఆయన గవర్నమెంట్ లేరు, సంతకాలు పెట్టి ఏమీ లేదు కదా. సో తీసుకొచ్చి మొత్తం ఆయన్ని కర్త కర్మ క్రియ చేసి కార్నర్ చేసి 16 నెలలు విచారణ పెడితే జైల్లో ఉంచారు. అటువంటిప్పుడు ఇందులోనే అలాగే చేయాలనుకుంటే ఏముంది, ఇంకా సిస్టమ్ ఎవరిష్టం వాళ్ళది. సరే, ఒకవైపు పరిణామాలు ఇలా ఉంటే మరోవైపు తాజాగా ఈ ఎపిసోడ్కి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ పడింది. సో ఎపిసోడ్ అంశం ఏందో తేలబోతూ ఉంది. సుప్రీంకోర్టులో వికాస్ తివారీ అనే ఒక అతను పిటిషన్ వేశారు. గౌతమ్ అదాని వాళ్ళ దగ్గర బంధువు సాగర్ అదానితో పాటు మరో 8 మంది మీద అమెరికా కోర్టు అభియోగాలు మోపింది. సో ఈ మొత్తం ఎపిసోడ్ మీద విచారణ జరిపించండి అని చెప్పి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. సో ఈ పిటిషన్ సుప్రీంకోర్టు టేకప్ చేసి విచారిస్తే దీనికి ఒక క్లారిటీ వస్తుంది. వాట్ ఏంది, ఎంతవరకు కరెక్టు. ఇప్పుడు అమెరికా కోర్టు ఆదాని మీద అభియోగాలు మోపింది భారతదేశానికి సంబంధించిన విషయం గురించి అని కాదు. అమెరికాలో ఆయన డబ్బులు కలెక్ట్ చేశారు, నిధుల సేకరణ చేశారు. దేనికోసం అంటే భారతదేశంలో ఆయన కాంట్రాక్ట్లు దక్కించుకోవడం కోసం, ముడుపుల కోసం అని వాళ్ళు అభియోగాలు. ఈ భారతదేశానికి సంబంధించి వాళ్ళకేమీ సంబంధం లేదు ఈ చట్టాలు ఇక్కడ సెక్షన్లతో. అక్కడ ఇన్వెస్టర్ల దగ్గర కలెక్ట్ చేశారని ఆదాని మీద కేసు. ఇప్పుడు మరి భారతదేశానికి సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణ చేస్తే ఏవో ఒక ఆధారాలు అయితే సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు తేలుస్తుందిగా ఈ పిటిషన్ పడింది, పిటిషనర్ ఏం ఆధారాలు ఇవ్వాలి ఆయన ముడుపుల వ్యవహారానికి సంబంధించి. ఇప్పుడు రాష్ట్రాలు కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇప్పుడు తేలాలంటే అసలు ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థకు ఆదానికి మధ్య లింక్ ఏందో తేలాలి ఫస్ట్. ఇంకా అక్కడి నుంచి మొదలైతే ఢిల్లీ పూసాలు కానీ కదిలే పరిస్థితి ఉండొచ్చు. సరే చూద్దాం. ఇటువైపు ఏమో జగన్ను ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి వీళ్ళు తహతహలాడుతూ ఉన్నారు. కొన్ని కీలకమైన అడ్డంకులను అవి ఓవర్కమ్ చేసుకోవాలని. అటువైపు ఏమో సుప్రీంకోర్టులో ఈ వ్యవహారం మీద పిటిషన్ పడింది. మరి అట్లా సుప్రీంకోర్టు ఏమంటుంది? జగన్ను ప్రాసిక్యూట్ చేయాలనుకున్న చంద్రబాబు సర్కార్ నిర్ణయాలకు ఢిల్లీ పెద్దలు ఏ విధంగా రియాక్ట్ అవ్వచ్చు, అసలు ప్రభుత్వం దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, ఈ అన్ని విషయాలు వెరీ వెరీ సూన్ మరికొన్ని రోజుల్లోనే క్లారిటీ వస్తుంది. ఏం చేస్తారో చూద్దాం.